నా పిల్లల్లా కావాలి బాబులు బయలుస్తుంది రే బాబులు నా బిడ్డలు లేరు దీంట్లో అదే తీసుకోవాలి అది వెళ్ళిపోయింది ఏడు నుంచి లోన్ తీశాడు కాదు ముందు వేసేదానా ఛార్జింగ్ అడ్రస్ చెప్తాను అయ్యా ఒంట్లో వాళ్ళు చేసుకున్నానయ్యా నా బిడ్డలు నా బిడ్డలయ్యా అయ్యా నా బిడ్డలయ్యా అయ్యా. ఈరోజు మనకు ఒంగోలు రూరల్ మండలం చెరువుకొంపాలెం తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విచారకరమైనటువంటి సంఘటన జరిగింది. అంటే 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి 4 పిల్లలు ఈతకాయల కోసం అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఒక కుంటలో ఈతకని చెప్పేసి దిగి యాక్సిడెంటల్గా డ్రౌనింగ్ అవటం జరిగింది. 4 కూడాను చనిపోయారు. వీళ్ళు ఉదయం సుమారు ఇంటి దగ్గర నుంచి 10 గంటల ఆ ప్రాంతంలో బయలుదేరారని చెప్పేసి తెలిసింది. యాక్చువల్గా ఈతకాయల కోసం అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎందుకంటే మనకు ఆ ఈతకాయలు కోసుకోవడానికి ఉపయోగించేటటువంటి గడ అది కూడా కనిపించింది. తర్వాత వీళ్ళలో కళ్యాణ్ అభిరామ్ అని చెప్పేసి వాళ్ళ మదరు వెతుక్కుంటా ఈ అబ్బాయి కోసం రావటంతో ఈ కుంట దగ్గర ఒడ్డున ఉన్నటువంటి బట్టలు కనిపించడం జరిగేటప్పటికీ ఆమెకు అనుమానం వచ్చింది. సాయి అనే అతని చేత కుంటలో దింపి వెతికించేటప్పుడు బాడీ కాలికి తగలటం జరిగింది. దాని తర్వాత ఆమె ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడంతో అది పోలీసు వాళ్ళ వరకు కూడా సమాచారం రావడం జరిగింది. నేను మా ఆఫీసర్స్ అందరూ విజిట్ చేయడం జరిగింది. అట్లాగనే డిఎఫ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఏడిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము కూడాను రావటం జరిగింది. వాళ్ళ టీము మొత్తం దాదాపు 3 అవర్స్ శ్రమించి 4 బాడీలను కూడాను బయటికి తీయటం జరిగింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ చనిపోయినటువంటి 4 పిల్లల్లో కూడా 2 సొంత అన్నలదమ్ములు. ఒక అబ్బాయి పేరు అభిరాము, ఒక అబ్బాయి పేరు వచ్చేసాము సుశాంత్. మూడో అతను కూడాను వాళ్ళ ఫ్యామిలీలోనే బంధువులు, అంటే ఈ పిల్లలకి వరుసకు మేనత్త వరుస అయ్యేటటువంటి ఆమె కొడుకు కళ్యాణ్ అభిరామ్ అని చెప్పేసి వీళ్ళు 3 ఒక ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఇంకొక అబ్బాయి వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ నుంచి దినేష్ అని చెప్పేసి ఆ అబ్బాయి. వీళ్ళు 4 కూడాను సరదాగా ఇట్లా రావటం, ప్రమాదం వశాత్తు మునిగిపోవటం జరిగింది. విచారకరమైనటువంటి సంఘటన.
బాడీలు 4 కూడాను మనం జీజీహెచ్ ఒంగోలుకు షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.